నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వెనిగండ్ల రాము. ఇటువంటి మహనీయుల ఆశయ సాధన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందన్న రాము. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన దళిత సంఘాల పలు పార్టీల నాయకులు. అంబేద్కర్ ముందు చూపు వలె నేడు దేశంలో సమానత్వం ఉందన్న నాయకులు, దళిత సంఘాల నేతలు. మించింగ్ తుఫాన్ ప్రభావంతో నేట మునిగిన పంట పొలాలను పరిశీలించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన రాము. బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కాకుల్లో భాస్మర్రావు సైతం పాల్గొని అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు సమాజంలో సముచిత స్థానం కల్పించే విధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎందరికో స్ఫూర్తినీయమని, అటువంటి మహనీయుల ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని రాము అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మా పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అందరం కలిపి ఆయన స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తి మీకు అందరికీ తెలిసిందే. ఆయన సాధించిన విజయాలు మీకు అందరికీ తెలిసిందే. దేశం మొత్తం స్వాతంత్రం గురించి ఆలోచిస్తున్న రోజుల్లో, స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితుల పరిస్థితి ఏంటి అని ఆలోచించిన మహా మేధావి. ముందుగా అందరు జరగబోయే పరిణామాలన్నిటి గురించి ఆయన ఎంతో ఆలోచించి ముందుకొచ్చి రాజ్యాంగకర్తగా రాజ్యాంగం రచించిన కమిటీకి హెడ్ కింద ఆయన చేసిన సేవలు అనలేనివి కీర్తి గణించి పెట్టాయానికి. మామూలుగా ఎక్కడో పుట్టి ఇప్పుడు దళితులు అనే దీంట్లో ఆ రోజుల్లో మీరు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉండేది పరిస్థితి అనేది. అలాంటి కుటుంబాల్లో పుట్టి ఇంత గొప్పగా ఎదిగిన వ్యక్తి మన అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఇప్పుడు మనం అందరం కూడా ఆయన అడుగుజాడలో నడిచి ప్రతి ఒక్కరు మనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలి, జాతి మొత్తం బాగుపడాలి అనేది ఆలోచించుకుంటా ఆయన సాధించిన విజయాలు మనందరికీ గర్వకారణం. ఆయన భారతదేశానికే కాదు, భారతదేశం మొత్తానికి దిశ చూపించిన వ్యక్తి కింద మనం అందరం గుర్తించుకుంటున్నామంటే ఆయన దళితులు ఒక్కరికే కాదు, అన్ని వర్గాలు ఆయన చేతులెత్తి దండం పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి మహానుభావుడిని తలుచుకున్న కొద్దీ గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ. సో ఆయన వర్ధంతి సందర్భంగా అందరికీ ఆయన మరీ స్మరించుకునే భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు మా అన్నయ్య గారైనటువంటి వెనిగండ్ల రాము గారికి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం, మొట్టమొదటి కార్యక్రమం అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి మేము గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆయనకి అభినందనలు తెలుపుతూ ఈ రోజున ఏదైతే అంబేద్కర్ గారు ఒక ఎన్నికల కోసమో లేకపోతే ఏదైనా అవసరాల కోసం వాడుకోకుండా ప్రపంచ మేధావి ఆయన ఇచ్చిన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనందరం కూడా ఆచరిస్తూ ఆయన్ని ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన అందరం కూడా నలవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రోజున ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటూ
ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెనిగల రాము గారి కార్యాలయంలో అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం అందరికీ సంతోషదాయకం. మరి ఆయన యొక్క పోరాట ఫలితమే ఆనాడు బోధించు, పోరాడు, సమీకరించు 3 నినాదాలతో ఆయన ముందుకెళ్ళమని చెప్పి మనకు సూచించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన యొక్క మరి ఆలోచన విధానం మనం అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. ఆయన అడుగుజాడలో ముందుకెళ్ళి ఆయన ఏదైతే సూచనలు ఇచ్చాడో వాటిని ముందుకు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున వెనిగల రాము గారికి కూడా ఎన్నో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది గుడివాడ కాన్స్టిట్యున్సీకి. ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాలతో వెనిగల రాము గారి మరి నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేసి ఈ గుడివాడ తెలుగుదేశం గడ్డ మీద ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానికి అందరూ ప్రయత్నం చేస్తామని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము గారి యొక్క ఆధ్వర్యంలోని నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది బడుగు బలహీన వర్గాల కోసం మరి అంటరాంతనాన్ని, నిరాశ నిస్పృహతలను, నిరక్షరాస్యతను పోగొట్టడానికి ఎంతో కృషి చేశారు. సభ్య సమాజంలోని బడుగు బలహీన వర్గాలు తలెత్తుకునే విధంగా రాజ్యాంగాన్ని రచించడం అనేది చాలా అభినందనీయము. దాన్ని ఆచరించడం అనేది కూడా మనకు సంతోషకరమైన విషయం. ఈ రోజున పార్టీ పరంగా వెనిగండ్ల రాము గారికి గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం అనేది శుభపరిణామము. దానికి సంబంధించిన తరపున, పార్టీ తరపున, మా విభిన్న ప్రతిభావంతుల తరపున మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పార్టీని గుడివాడ నియోజకవర్గంలోని విజయ పదంలో నడిపించే విధంగా ఆయనకి అన్ని విధాలకు కూడా సహకారాలు, సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. పార్టీ యొక్క పెద్దలు, నియోజకవర్గ పెద్దలు, అట్లాగే రావి వెంకటేశ్వరరావు గారి యొక్క అడుగుజాడల్లోని ప్రతి ఒక్క కార్యక్రమాలు నడిపించుకునే విధంగా మరి వెనిగండ్ల రాము గారు కృషి చేస్తామని మాట ఇస్తున్నారు. కాబట్టి అందరూ సీనియర్ నాయకులు, గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెనిగండ్ల రాము గారి పార్టీ ఆఫీసులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాలు ఇక్కడ జరగడం చాలా సంతోషకరం. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు దిక్చూసిగా నిలబడి ఎంతోమంది ఎన్నో అవమానాలు పెట్టినా ఆయన ఒక పర్వతంలో ఎదిగి మాలాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా నిలిచారు. అదే అడుగుజాడల్లో మన వెనిగండ్ల రాము గారు ఖచ్చితంగా నడుస్తారు. అలాగే వెనిగండ్ల రాము గారు అంబేద్కర్ ఆశయాలను పొడిగిపుచ్చుకొని ఉండటం మన సంతోషకరం. ఈ రోజున అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో అది గుడివాడలో అంబేద్కర్ గారి ఆశయాలను వెనిగండ్ల రాము గారు ఖచ్చితంగా నిలబెడతారు. మన ఇన్ఛార్జిగా రావడం మొదటిసారిగా ఇక్కడ అంబేద్కర్ గారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాము గారికి ఇన్ఛార్జి వచ్చిన మొదటిసారి అంబేద్కర్ గారి కార్యక్రమం జరగడం చాలా శుభసూచకం. ఇది చాలా ఆనందకరం. అందరికీ, గుడివాడ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి వర్ధంతి తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్ నేతృత్వంలో కోతిబొమ్మ సెంటర్ వద్ద బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అన్ని కుల సంఘ నాయకులతో కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుడు సాధించిన సమానత్వాన్ని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకువెళ్లవలసిన అవసరం నేటికి ఉందని ముఖ్య అతిథులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వసంతవాడ పెద్ద దుర్గారా, వడ్డాది నాగరాజు, ఎర్లగడ్డ గోవర్ధన్, మామిళ్ల ఎలీసా, వెంపాటి తాళ్లూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో గుడివాడ డివిజన్లో ఉన్న ఏపీఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతిని ఈరోజు స్థానికంగా ఉన్న ఈ బొమ్మ దగ్గర జరుపుకుంటాం. మా అందరికీ చాలా విచారకరమైన కానీ ఆ మహానుభావుడిని ఇంకోసారి మేము జ్ఞాపకం చేసుకుంటాం చాలా ధన్యకరంగా భావిస్తూ అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఒక విద్యావేత్తగా కొనసాగడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకొని అనేక పట్టాలు తీసుకోకుండా ఉంటే ఆయన రాజ్యాంగం రాయగలిగేవాడు కాదు. కనుక పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క దళితులు, బడుగు వర్గాలు
చదువుకుంటే జ్ఞానం పెంపొందించుకొని భారతదేశానికి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎలా ఇచ్చారు, చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డ భారతదేశంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు అనే నిదర్శనం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఒక దార్శనికుడు, ఒక సంఘ సంస్కర్త, విద్యావేత్త. భారత రాజ్యాంగాన్ని రాయటంలో ఈ రోజున గుడివాడ ఏపీ ఎంఆర్పిఎస్ వారి ఆధ్వర్యంలో మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి ఘనంగా కులమత వర్గ భేదాలు లేకుండా ఎంఆర్పిఎస్ వారు అన్ని వర్గాలని కూడా ఆహ్వానించి సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించేది కూడా ఎంఆర్పిఎస్ వారికి, గుడివాడ ఏపీ ఎంఆర్పిఎస్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా అంబేద్కర్ గారు చెప్పాలంటే అది ఎంత చెప్పినా కూడా తీరని విషయం. ఆ ప్రపంచ మేధావిని ఎప్పుడు కూడా ఈ భూమి ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ఆయన మర్చిపోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన అన్ని కులాల్లో కూడా ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారు. అన్ని కులాల్లో కూడా ఆర్థికంగా లేని వాళ్ళని ఉన్న స్థితికి తీసుకెళ్లాలంటే ఈ రాజ్యాంగాన్ని రూపుమార్పాలని రాజ్యాంగ రూపకర్తగా చేసి అన్ని కులాల్లో కూడా అన్ని మతాల్లో కూడా ఆయన యొక్క ఆదర్శం ఉండటం వల్ల ఇవాళ అందరూ కూడా ఆయన స్మరించుకుంటున్నారు. చాలా గొప్ప విషయం. 67వ సంవత్సరం వచ్చేది ఆ మహానుభావుని తలుచుకోవటం అందరికీ చాలా గర్వకారణం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఎంఆర్పిఎస్ వారి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మన జాతి రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ తరఫున బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. వారు కానీ మన భారతదేశంలో జన్మించి ఉండకపోతే ఈ దళితులు కానీ బహుజనులు కానీ ఈ భారతదేశం కానీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే వారు కానీ జన్మించి ఉండకపోతే మా జాతులన్నీ ఎప్పుడో నిర్వీర్యం అయ్యేవి. అలాంటి వ్యక్తి పుట్టడం ఈ భారతదేశంలో, అందులో మేము ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ తరఫున వారి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం ఆయన రాజ్యాంగాన్ని రచించి పేదల అభ్యున్నతికి కృషి చేసి ఈరోజు ఈ దేశంలో 6 జాతీయ పార్టీలు, 55 ప్రాంతీయ పార్టీలు, 2597 అన్రికగ్నైజ్డ్ పార్టీలు ఒకే ఒక్క ఫోటోతో మాకు ఓట్లేయండి అని అడుక్కునే వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్. ఈరోజు మన గుడివాడ పట్టణం నందు కోదం సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. వర్ధంతి సందర్భంగా 67వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే మనం దళితులకు అనేది ఒక హక్కు అనేది మనకి స్వతంత్రంగా తిరిగే ఇదే మనకి లేకుండా పోయేది. అంటే ఆయన ఏం చేశాడంటే తెలుసుకోండి ఒకసారి. దళితులకి ఆ రాజ్యాంగం రాయమని అప్పుడు స్వతంత్ర భారతదేశానికి బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడు రాజ్యాంగం రాయమని 6గురికి అప్పచెప్పింది. 6గురు అప్పచెప్తే 6గురిలో 2 చనిపోయారు. ఒక ముస్లిం ఆయన కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత అసలు మిగిలిన వాళ్ళు కొంతమంది వారి స్వలాభాల కోసం వారు ఆ రాజ్యాంగం రాయడం ఆపేశాడు. అయినా కానీ నా దళితుల కోసం నేను ఎట్టయినా విద్యతోనే చెక్కి పెట్టాలి అని చెప్పి ఆయన ఉన్నతమైన చదువులు చదివి రాజ్యాంగంలో రాసి అనారోగ్యంగా ఉండి కూడా ఆ రాజ్యాంగాన్ని రచించిన ఆయన రాజ్యాంగం రచించి మంచి ప్రపంచ మేధావిగా కూడా గుర్తింపు పొందాడు. అలాగే ఆయన బాబాసాహెబ్ అనే అవార్డు కూడా పొందాడు. ఆయన
ఆయన అవార్డులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహనీయుడు అడుగుపెట్టిన అంబేద్కర్ భవనం నందు ఆదిమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ విచ్చేసి అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పొంగులేటి జయరాజు నేతృత్వంలో మహనీయులకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ఆయన వల్లే నేడు సమాజంలో సమానత్వం కలిగి జీవించడం జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంచర్ల సుధాకర్, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. భారతరత్న అవార్డు గ్రహీత, భారత జాతీయ మన ఎంతో గొప్ప వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన బిఆర్ అంబేద్కర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువ. ఆయనకున్న నాలెడ్జ్ కానీ, ఆయనకున్న విశేష అనుభవం కానీ, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన విశిష్ట సేవలకి ఎప్పటికప్పుడు రాజ్యాంగం ఏ సంక్షోభంలో వచ్చినప్పటికీ ఈరోజు కూడా మరి వారి యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ కావచ్చు, లేకపోతేనేమో ఆయన దూరదృష్టి అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతిఫలిస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో మరి ఈ విధంగా మనకి గుడివాడ కూడా ఇచ్చారని చెప్పిన కూడా విన్నాము. గుడివాడ కూడా చాలా అదృష్టం అది నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి గుడివాడలో కూడా వచ్చారంటే, కాబట్టి వారికి ఆత్మకి శాంతి ఇవ్వాలని చెప్పని దేవుడిని కోరుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ నడియాడిన స్థలంలో అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ భవనం 2005లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఫండ్స్ రావడానికి ఈ ప్రభుత్వాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈ యొక్క భవనంలో ఏదైతే ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి ఈ కృష్ణా జిల్లా సంఘం కృషి చేస్తుంది. ఈ యొక్క ప్లేస్లో కుడ్ ట్రైనింగ్ సెంటర్ కానీ, డిఎస్సి కోచింగ్ కానీ, బ్యాంక్ కోచింగ్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ అన్నీ పెట్టడం జరుగుతుంది ఉచితంగా. అలాగే ఇది ఏపీ స్టడీ సర్కిల్ కింద ఏర్పాటు చేయాలని, అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయాలని అప్పుడు కలెక్టర్ గారు నవీన్ మిట్ల గారికి, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ హర్ష్ కుమార్ గారు దీన్ని గవర్నమెంట్కి రాయడం జరిగింది కూడా. కనుక ఈ యొక్క భవనం అతి త్వరలో కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసి ఏదైతే ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలు పేద వర్గాలు ఉన్నారో వారందరికీ ఏపీ సర్కిల్ అంటే అన్నీ ఉంటాయి. ఐఏఎస్ కోచింగ్ దగ్గర నుంచి సివిల్ సర్వీసింగ్, అలాగే బ్యాంక్ కోచింగ్లు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే అంబేద్కర్ ఆశించాడో చదివే ముఖ్యమని ఆయన చదవబట్టే మేము ఈ స్థితిలో దళిత వర్గాలన్నీ ఈ రకంగా బట్టలు వేసుకుని బయటకు వచ్చి తిరిగే పరిస్థితిని ఆయన బయట చదువుకుని మనందరినీ బడిలోకి పంపించాడు. ఆయన ఆశయం రాజ్యాధికారం. ఏదైతే ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలు 80% ఉన్నారో వాళ్ళ అధికారం చేపట్టమని ఆయన కోరడం జరిగింది. అందుకే పోటోకులు మనందరికీ పోటో కల్పించి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించి మీరు రాజులు అవుతారు, లేని పక్షంలో మీరు అలాగే ఉండిపోతారని చెప్పడం జరిగింది. మీరు పాలకులుగా ఉండాలి కానీ పాలితులుగా ఉండకూడదని ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని కోరుతూ ఈ భవన అభివృద్ధికి రేపటి నుంచి అంబేద్కర్ ఏదైతే అసోసియేషన్ కృష్ణా ఆదివాసీ సంఘం ఉందో దాని తరఫున ఈ గవర్నమెంట్ ఫండ్స్ రావట్లేదని మేము బుక్స్ ప్రింట్ చేయించాం. డొనేషన్ కలెక్ట్ చేయడానికి మేము అసోసియేషన్ వాళ్ళు ముందు వస్తాం. ఈ గూడ పట్టణ ప్రజలు అందరూ సహకరించి ఈ భవన అభివృద్ధికి తోడ్పడి త్వరలో అంబేద్కర్ భవనం కంప్లీట్ చేసి అన్ని వర్గాల వారికి ఇక్కడ కోచింగ్ సెంటర్గా ఇది ఏర్పాటు చేసి అదే కళ్యాణ మండపంగా ఏర్పాటు చేయటకు ఈ గుడివాడ ఆదిమాంధ్రం జిల్లా అంబేద్కర్ భవనంలో మన పొంగులేటి జయరాజు గారి ఆధ్వర్యంలో భరతమాత ముద్దుబిడ్డ, భారతదేశ దశ తెలిపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా ఈ భవనంలో మరి నివాళులు అర్పిస్తున్నాము. ఆయన ఆశయాల్ని తూచా తప్పుకోకుండా మన భారతదేశంలో అన్ని కులాలకి రాజ్యాంగం
ఉపయోగపడింది కనుక అందరూ కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించాలని, మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మన అంబేద్కర్ భవనంలో మరి పొంగులేటి జయరాజు గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో ఘన నివాళులు అర్పిస్తున్నాము. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి 67 సంవత్సరాలు గడుస్తుంది. మరి ఈ దేశంలో అనేక మంది, కోట్లాది మంది ఆయన యొక్క తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లు కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి సమానత్వాలు కానీ, స్వేచ్ఛా సమానత్వాలు కానీ ఈ భారతదేశంలో కోట్లాది మంది వినియోగించుకున్నారు. అట్లాగే ఈ భారతదేశంలో స్వేచ్ఛా సమానత్వం, సౌరతత్వాన్ని భారత రాజ్యాంగం ద్వారా నెలకొల్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసమే మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ని అడ్డం పెట్టుకుని, మరి దళితులను అడ్డం పెట్టుకుని వాళ్ళ రకరకాల రాజకీయాలు చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భావితరాలు ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజాన్ని మేల్కొల్పి మరి బహుజన జాతులను రాజ్యాధికారం వైపు తీసుకెళ్ళి, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్నటువంటి ఈ దేశంలో నా ప్రజలు పాలకులు కావాలి కానీ పాలితులుగా ఉండాలి కానీ పాలితులుగా చూడకూడదనే ఆలోచన విధానాన్ని మన భావితరాలు ఉన్నటువంటి బహుజనులు ముందుకు తీసుకెళ్ళి బహుజన సమాజ్ పార్టీని బెహన్జీ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తారని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి జయరాజ్ గారికి, మరి కమిటీ సభ్యులకి అందరికీ జైభీం తెలియజేస్తున్నాను. జైభీం, జైభీం. మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ నాయకులతో కలిసి రావి వెంకటేశ్వర అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అగ్రకులాల పెత్తందారితనం నుండి బడుగు బలహీన వర్గాలను రక్షించే విధంగా ఎంతో ఆలోచనతో నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వెలకట్టలేనిదంటూ ఆయన తెలిపారు. ఇటువంటి మహనీయుల ఆశయ సాధనకు మనమందరం కృషి చేస్తున్నామని రావి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు రాంబాబు, మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు, కంచార్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి జరుపుకోవటం చాలా సంతోషం. ఆ మహానుభావుడిని 67 సంవత్సరాలు పూర్తయినా సరే వాళ్ళు మనం స్మరించుకుంటున్నామంటే ఆయనకి మనకు అందించిన రాజ్యాంగం, ఒక గొప్ప వ్యక్తి. ప్రపంచంలోనే అనేక దేశాలు ఇవాళ ఆయన మేధస్సుని వాళ్ళని గౌరవించుకుంటూ ఉంటున్నాం. అదేవిధంగా ఈరోజు పాలన చూస్తున్నాం. ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం కూని చేశారో, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా పరిపాలన సాగుతుంది. ఈ దుర్మార్గులు వాళ్ళ మనం ఆలోచించాలి, చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా మనం ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు. మన భారతదేశానికి ప్రతి ఒక్కరూ సమానంగా జీవించాలని, ప్రతి ఒక్కరికి హక్కులు ఉండే విధంగా ఏర్పాటు చేసిన వ్యక్తి. అటువంటి మహానుభావుడిని మన ఇటు బస్సులో ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే స్ఫూర్తితోనే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని గౌరవిస్తూ ప్రజల్లో తీసుకెళ్ళాం. అందుకే ఇంతకాలం అయినా సరే మనకు ప్రజల్లో ఆదరణ తెలుగుదేశం పార్టీకి. తప్పకుండా మళ్ళీ అధికారం వస్తుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఒక తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవుకున్నాను. ఈ రోజున గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో రావు వెంకటేశ్వర ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 67వ వర్ధంతి కార్యక్రమాన్ని జరపడం జరుగుతూ ఉంది. ఒక మహనీయుడు, అందరికీ ఆదర్శప్రాయుడు, ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఈ రోజున వ్యవస్థలు కానివ్వండి, మనుషులు కానివ్వండి ఎలా ప్రవర్తించాలి, ఏ వ్యవస్థ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలను కూడా తెలుసుకుని ఇవాళ అందరూ కూడా నీతి నియమాలతోటి
ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఆయన ఎప్పుడు కూడా ఒకటే అనేవారు, బోధించు, సమీకరించు, పోరాడు. ముందుగా ఏదైనా చెప్పాలంటే ముందు సమీకరించాలా, బోధించాలా, దాని మీద విషయం ఉంటే పోరాటం చేయాలి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకుని అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ అనేక రకాలుగా మరి ఈ వ్యవస్థలన్నీ నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా, ఎందువల్లంటే ఏ వ్యవస్థని కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం గౌరవంగా చూసింది లేదు. ఆఖరికి న్యాయస్థానాలను కూడా మేనేజ్ చేయగలిగేటువంటి సత్తాకి ఆయన ఎదిగాడంటే వ్యవస్థలను నాశనం చేయడమే కారణం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికుంటే కనుక నిజంగా ఈ రోజున ఆయన. నమస్కారం. ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ రావి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మరి బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఆయనకి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు గౌరవం తెచ్చారు. ఆ గౌరవమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పాటించుకుంటా దళితుల పట్ల మరి స్పీకర్ కానీ, ఇండియా స్పీకర్ కానీ, మరి ఇంకా ఎన్నో పదవులు దళితుల పట్ల ఇచ్చారు. 27 పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి తీశాడు. రాజ్యాంగం రాసించిన ఆయన్ని అన్ని పార్టీ. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రావి వెంకటేశ్వర అధ్యక్షతన జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం అనేక ఇబ్బందులు పడి ఒక పక్క అంటరానితనం, ఒక పక్క పేదరికంలో ఉంటూ చదువుకుని భారతదేశానికే దశాదిశ నేర్పిన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజుల్లో రాజ్యాంగం రచించి ఈ దేశానికి మరి ఆయన చదువుకున్న డిగ్రీలు ఏ మహా మేధావి కూడా చదవలేదు. అందుకే అతను మేధావి అంటారు. మరి అట్లాగే ఆయన విధానం నడుచుకుంటూ మరి ఆయన ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆయన రాజ్యాంగాన్ని పాటిస్తూ ఉండాలి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చినాయి అంటే వాళ్ళ సొంత రాజ్యాంగాలు, రాజారెడ్డి రాజ్యాంగాలు నడుస్తున్నాయి. గతంలో కూడా అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ బీసీ మైనార్టీలకి ఇంత రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రకటిస్తాం. ఆ రిజర్వేషన్లో ఇవాళ రాజకీయాల్లో కానీ మనం పాల్గొనడం జరుగుతుంది. అట్లాగే అంబేద్కర్ గారి కోసం ఇవాళ దేశాలు కూడా అతనికి డాక్టరేట్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ రావి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 67వ వర్ధంతి ఘనంగా జరపడం జరిగింది. ఆ మహనీయుడి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని ఎవరో కూడా అటువంటి విలువైన రాజ్యాంగాన్ని ఆయన ఇచ్చి మనకి ఇవాళ భావితరాలకి ఎంతో స్ఫూర్తినిచ్చారు. రాజకీయ పార్టీలన్నీ కూడా, ప్రతి రాజకీయ పార్టీలు, నేషనల్ పార్టీలు కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, అంబేద్కర్ గారు జపం చేయడం తప్పితే, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వాడుకొని ఓటర్లు తీసుకున్న తప్పితే, మరి ఆ రాజ్యాంగాన్ని ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనేది ప్రభుత్వాలు చాలా తక్కువ. అది ఏకైక పార్టీ, ఆ ఇంప్లిమెంట్ చేసిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీయే. ఆ తెలుగుదేశం పార్టీలోనే దళితులకి సముచిత న్యాయం జరిగింది. హక్కులు కూడా, వాళ్ళకి రావాల్సిన హక్కులు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. మరి రాబోయే కాలంలో కూడా ఆయన రాజ్యాంగానికి ఎంతైనా విలువ ఇవ్వాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీని గుడ్లవల్లేరు మండలం పెంజండ్రాలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము పరిశీలించారు. వరి పొలాలు నీట మునిగాయి. మినుము పంట వేసిన పొలాల్లో భారీ వర్షాల కారణంగా పైరు దశలోనే పనికి రాకుండా పోయాయని రైతులు తమ ఆవేదనను వెనుగండ్ల రాముకు విన్నవించుకున్నారు. రైతుల నుండి వివరాలు తెలుసుకున్న వెనుగండ్ల రాము రంగుమాన్య ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం చేత కొనిపించే విధంగా ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు ప్రభుత్వం దగ్గర నుంచి సబ్సిడీపై మినుముల విత్తనాలు రైతులకు అందేలా ఒత్తిడి తీసుకొస్తామని వారు తెలిపారు. పంట పొలాల మునిగిన విషయంపై డ్రైనేజీ, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని వెనుగండ్ల రాము కోరారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వెనుగండ్ల రాము రైతులకు హామీ ఇచ్చారు.
జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి జన సైనికులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆయన భావాజలంతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించడం జరిగిందని, జనసేన టీడీపీ సమన్వయంతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలని చెప్పి ఆచరిస్తారని చెప్పి జనసేన పార్టీ మొదలుపెట్టిన రోజునే తెలియజేస్తూ కులాలను కలిపే రాజకీయ విధానం, మతాలను ప్రసక్తి లేని ఈ యొక్క రాజకీయ విధానాన్ని అమలు చేస్తారని చెప్పి ఆ రోజు ఘంటాబద్ధంగా తెలియజేసి ఉన్నారు. అదే దాని మీద నడుస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందువల్లంటే అంబేద్కర్ అన్ని కులాలని ఐక్యం చేసి ఈ యొక్క రాజకీయ విధానాన్ని అన్ని కులాలకు కూడా పంచే విధానంగా ఉండాలన్నదే ఆయన సిద్ధాంతం కనుక దాన్ని పుణికిపుచ్చుకున్న జనసేన పార్టీ నాయకులు వీరికి ఇక్కడ శ్రీకాంత్ గారికి ఆ యొక్క ఆలోచన కలుగజేసినందుకు, అదేవిధంగా ఆ ప్రోగ్రాంలో మమ్మల్ని పాల్పంచుకొని మీ ముందు మేము ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు మేము తెలియజేసేది ఒక్కటే, అలాగే జనసేన పార్టీ నాయకులు ఏం చెప్తారో అదే మేము తూచా తప్పకుండా ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాం. అదే ఆశయాన్ని పార్టీ మరి అంబేద్కర్ ఆలోచన విధానంలోనే ఈరోజు ఏదైతే అంబేద్కర్ గారు ఒకనాడు అస్పృశ్యతకు గురయ్యి అంటరాని కులంలో అస్పృశ్యుడిగా బతికిన చరిత్ర నుంచి ఈరోజు అన్ని పార్టీలు కూడాను అంబేద్కర్ గారిని దండలేసి గుర్తు చేసుకునే విధంగా ఆయన శిరస్థాయిగా నిలిచిపోవడం అనేది మరి మర్చిపోలేని విషయం. కాబట్టి ప్రతి పార్టీలు కూడా ఇవాళ దండలేసి అంబేద్కర్ గారిని కొనియాడుతూనే ఉంది. దానిలో భాగంగా మార్పు జరుగుతూ ఉంది. అణిచివేతని, సామాజిక కులాల అణిచివేతని జరుగుతూ ఉంది. మరి అట్లానే జనసేన పార్టీ ఎజెండా కూడా ఈరోజు సామాజిక కులాలని కలుపుకెళ్లే విధంగా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుంటూ మేమెంతమందో మాకు అన్ని సీట్లు ఇవ్వాలని ఏదైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకి మేమెంతమందో మాకు అన్ని సీట్లు ఇచ్చే నినాదంతో ఇవాళ జనసేన పార్టీ వెళ్తున్న భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం. అందరికీ నమస్కారం. గుడివాడ జనసేన పార్టీ ఆఫీసు నందు శ్రీకాంత్ గారి ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మన డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు వాళ్ళకి సరైన చట్టబద్ధత లేని పరిస్థితిలో దేశంలో వాళ్ళందరినీ ఆలోచించి ఆ రోజే వాళ్ళకి చట్టంలో భద్రత కల్పించి రాజ్యాంగాన్ని రాయటం వల్ల ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశ స్వతంత్ర ఫలాలు అందుతున్నాయి. వాళ్ళకి సగౌరవంగా దక్కుతుంది. కానీ అంతకుముందు లేదు. అధిక కుల పెత్తందారులుగా ఉండేది. అట్లాంటి వ్యవస్థని రూపుమాపాలని ఆయన భారత రాజ్యాంగాన్ని మార్చి బలహీన వర్గాలకు రాజ్యాంగంలో కొన్ని హక్కులు కల్పించి రాయటం వల్ల ఇవాళ భారతదేశం అందరూ సుఖశాంతులతో ఆనందంగా గడుపుతున్నారంటే అది జనసేన. ముందుగా మరి గుడివాడ పట్టణంలో మన జనసేన ఆఫీస్ నందు మరి శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మరి మనము అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకనంటే బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చేసినటువంటి సేవలు మన జనసేన పార్టీ గుర్తించుకుని ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి ఆయన్ని జ్ఞాపపరుచుకోవడానికి మరి మనందరం ఇక్కడ కూడి వచ్చాం. అదే రీతిగా ఆయన ఏ రీతిగా అయితే మరి అందరూ సమానమే అనే ఒకే ఒక నినాదంతో ఆయన వచ్చినటువంటి వ్యక్తి. అదే రీతిగా మన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రీతిగా అందరినీ కలుపుకుంటూ వారు లేరు వీరు లేరు, ఉన్నత స్థాయి లేదు దిగువ స్థాయి లేదు అని
నినాదంతో మరి ఆయన కూడా మరి మాలాంటి వారికి కూడా ఒక అవకాశం కల్పించాలని మరి జనసేన ఆఫీసులోనికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ అర్హులే అని తెలియపరచడానికి జనసేన పార్టీ నిర్మించడం జరిగింది. ఎవరు కూడా సొంతదారులు సొంత పెత్తనం అనేది ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా సమాజ సేవ చేయాలని జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. మరి అదే రీతిగా మన పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు కూడా అదే వైసీపీ పార్టీ కార్యాలయంలో నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని నేడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులకు అనేక సంక్షేమ పథకాలను అందించి వారి జీవితాలను మెరుగుపరిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ వైసీపీ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేంపాటి సైమన్, మామిళ్ల ఎలిషా, మాదాసు వెంకటలక్ష్మి, యారగడ్ల గోవర్ధన్, కొంగితల ఆంజనేయ ప్రసాద్ మరియు చూడు శేఖర్, ఎస్కే బాజీ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు అట్టడుగు వర్గంలో పుట్టినట్టు కానీ చదువు ఎంత ఉన్నతమైందో, చదువు మనిషిని ఎంతవరకు తీసుకెళ్తాం అని గుర్తెరిగి ఆయన అంటరానితనానికి సైతం లెక్క చేయకుండా సమాజంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని ప్రపంచ మేధావులుగా గుర్తింపు పొందడానికి ఆయన పడ్డ కష్టం ఎంత అంత కాదు. ఆ రోజుల్లో భారత రాజ్యాంగాన్ని రాయాలని అప్పుడున్న రాజకీయవేత్తలందరూ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో అందరికీ గుర్తొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండకపోతే భారతదేశంలో ఉన్న ఈ బొరుగు వర్గాలు, ఎస్సీ వర్గాలు, మైనార్టీలు అందరూ ఇప్పటికీ కూడా మనువాదంలో పడి మనం అనేకమైన బాధలు అనుభవించేవాళ్ళం. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఓటు. ఆ ఓటుతో మనం సమర్థవంతమైన, నీతివంతమైన, ప్రజలను క్షేమంగా పరిపాలించే రాజ్యాంగాన్ని తయారు చేయ రాజ్యం పరిపాలించాలని రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అంబేద్కర్ గారు. కావున భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఒకే ఒక ఆలోచన, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బడుగు వర్గాలు రాజ్యాధికారానికి దగ్గర అవ్వాలంటే అందరూ ఉన్నతంగా విద్యావంతులు అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విద్యని ఈ రోజునున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఉన్నతంగా రాష్ట్రంలో అమలు పరుస్తుంది. ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది. డిసెంబర్ 6వ తారీఖున భారతదేశానికి ఒక బ్లాక్ డే. ఎందుకంటే అంబేద్కర్ చనిపోయిన రోజు ప్లస్ ఈ డిసెంబర్ 6వ తారీఖునే ఆర్ఎస్ఎస్ మోకలు మసీదు మీద పడి గొడవ చేసిన రోజు కూడా డిసెంబర్ 6వ తారీఖునే అయోధ్యలో. కాబట్టి ఇది నిజంగానే బ్లాక్ డే. మిత్రులారా, దళితులంటే ఎంత చులకన భావనో మన గత ప్రభుత్వంలో చూసాం. దళితుల అభ్యున్నతి కోసం మన అంబేద్కర్ పాటుపడి వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇచ్చి ఆ రిజర్వేషన్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని రకాల పదవులు అనుభవిస్తూనే గత ప్రభుత్వంలో ఒక మహానుభావుడు అన్నాడు, దళితుల్లో ఎవరన్నా పుడతారా అని. సిగ్గు లేకుండా ఇంకా అతని వెనకాలే తిరుగుతున్నాం మనం. ఎందుకు అనిపించుకోవాల్సి వస్తుందంటే దళితుల్లో ఐక్యత లేకపోవటం. మేమేది చేసినా మాకే చెల్లుద్దని అహంకారం ఆ అగ్రవర్ణాల్లో ఉండటం ఇందుకు కారణం. మనందరికీ తెలుసు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఒక్క దళితులకే ఇవ్వలేదు, ప్రజలందరికీ, భారతదేశంలో ప్రజలందరికీ ఇవ్వటం జరిగింది. దాని ఫలాలు అనుభవిస్తున్నారు. ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వీళ్ళందరూ కూడా అయ్యారంటే రాజ్యాంగ ప్రతిఫలమే అది. ఒక పుట్టుక ఒక కారణం ఉంటుంది, ఒక గిట్టటం ఆ పుట్టడానికి గల కారణాన్ని కొనసాగించడం అవుతుంది. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని
మనం ఆశీర్వదించి అంబేద్కర్ ఆశయాలు ఆయన పాటిస్తున్నారు కాబట్టి ఆయనకి మళ్ళీ మరొకసారి మనం పట్టం కట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచం అంతా అంబేద్కర్ లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో అనే ఆలోచన వర్ధంతులకి జయంతులకి మాత్రమే అందరికీ గుర్తొస్తుంది. ఈ దేశంలో దళితుల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని రచించి ఈరోజు రాజకీయ వ్యవస్థల్ని ఆయన చెప్పిన రాజ్యాంగం ప్రకారం పదవులలో ఉండడం కానీ, అలాగే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకువెళ్తుంది. విద్య, వైద్యం ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకి ఉంటేనే ఈ దేశ ప్రజలు బాగుంటారనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 45,000 స్కూల్స్ని నాడు నేడు ద్వారా ఆయన ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం ద్వారా పేద ప్రజలకి విద్యను అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు వైద్యాన్ని అందించి వారికి జీవన ప్రమాణాలను పెంచుతున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విజయవాడ నగరంలో 125 అడుగుల విగ్రహాన్ని 128 ఎకరాల్లో 268 కోట్లతో నిర్మించి రాష్ట్రం అంతా విజయవాడ నగరం వైపు అంబేద్కర్ 125 అడుగుల రోజు గుడివాడపట్నం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా కూడా ఆయన గుర్తింపు పొందాడు. అలాగే ఆయనకి రాని అసలు ఆయన బిరుదులు లెక్కేసుకుంటే ఎన్నో రకమైన బిరుదులు వర్ణించాడు. ఆయన ప్రపంచ మేధావిగా ఎందుకు వచ్చిందంటే ఆయనకి రాజ్యాంగాన్ని రచించి అప్పుడున్న గవర్నమెంట్ దగ్గర మంచి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆయన దళితుడు కూడా ఒక ఉన్నతమైన చదువులు చదివి తన జాతి ప్రజలందరూ నాకు పడ్డ కష్టం మా ప్రజలకే, నా దళిత ప్రజలకే, నా తక్కువ జాతి బిడ్డలకే రాకూడదనే ఉద్దేశంతో ఆలోచించి ఆయన ఉన్నతమైన చదువులు చదివి ఆ రోజుల్లో కూడా ఆయన చదువులు చదవడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ నాన్నగారు బ్రిటిష్ సైన్యాధికారి గారి దగ్గర ఒక సైనికుడిగా పనిచేస్తుంటే అక్కడ బరోడా సంస్థానం మహారాజు దగ్గర ఆయన కొంత ధన సహాయం తీసుకొని ఆనాడు ఎంఏ చదవాలంటే మన ఇండియాలో లేదు, మన భారతదేశంలో లేదు. అప్పుడు లేనప్పుడు ఆయన చదువు నిమిత్తం అని ఆయన అమెరికా వెళ్ళి కొలంబియాలో ఆయన ఉన్నతమైన చదువులు చదివాడు. అలాగే కొలంబియా తర్వాత లండన్ ఎకనామిక్స్ అనే విశ్వవిద్యాలయంలో కూడా చదివాడు. అలా చాలా చోట్ల ఆయన చాలా దేశ విదేశాలు తిరిగి ఆయన మన దళితుల్ని ఒక తాటికి తీసుకురావాలి, నా దళిత బిడ్డలు వారికి. అకాల వర్షాలతో ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందజేసి ఆర్కే వారియర్స్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గుడివాడ పట్టణంలో గత 2 రోజులుగా వర్షాలు పడటంతో యాచకులకు, పేదవారుకు మరియు ఆకలితో ఉన్న వారికి బ్యాంక్ ఎంప్లాయీస్ సహాయ సహకారంతో ఆహారం అందజేయడం జరిగిందని ఆర్కే తెలియజేశారు. డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా గత 2 రోజులుగా వర్ష ప్రభావం వల్ల రోడ్ల మీద ఉన్న యాచకులు, పేదవారు ఆకలితో అలమటించడంతో ఆ బాధను గ్రహించి ఆకలితో ఉన్న వారికి ఆహారం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ముళ్లపూడి రమణమూర్తి, సీతారామరావు మరియు నూనె అయ్యప్ప, దివిలి సురేష్, శివ, గంట అంజీ, ఆర్కే వారియర్స్ పాల్గొనడం జరిగింది. ఇదేంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్ లోకల్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున ఈరోజు తుఫాన్ ఉంది, బాగా అసలు నిన్న నుంచి బాగా వర్షం పడుతుంది, అందరూ నిరాశలు భోజనాలు పెడదామని మేము అనుకున్నాం అన్నమాట. బ్యాంక్ ఎంప్లాయీస్ ఏదో ఒక సహాయం చేయాలి కదా అందరికీ అని చెప్పి మేము ముందుకు వచ్చాము. ఇవాళ గుడివాడ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరపు నుంచి ఈరోజు తుఫాన్ సందర్భంగా సుమారుగా ఒక 50 మందికి మా కోఆర్డినేషన్ కమిటీ తరపు నుంచి ఆహార పొట్లాలు పంచిపెట్టడం ఒక వృతాభక్తిగా
పంచిపెట్టడం జరిగింది. మా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అందరి తరపు నుంచి కూడా ప్రెసిడెంట్ గారు రమణమూర్తి గారు, బ్యాంక్ ఆఫ్ బరోడా సెక్రటరీ నేను సీతారామరావు వచ్చి 50 మందికి గుడివాడ వేరు వేరు ఏరియాస్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి 50 మంది ఆహార పొట్లాలు ఇచ్చి ఆహార పొట్లాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. హయాంలో అందరికీ నమస్కారం అండి. ఇది కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం. గుడివాడ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈరోజు గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మధ్యతరగతి వల్లే బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం ఈ పేదవారు కానీ, నిరసరాలు కానీ, ఆకలితో ఉన్న ఆడతలకు కానీ ఆహారం అందక చాలామంది ఇబ్బంది పడుతుంటుంటే ఈరోజు మన గుడివాడ బ్యాంక్ ఎంప్లాయీస్ వారు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు నన్ను ఈ విధంగా ఏమన్నా ఆర్కే గారు ఈరోజు ఎవరికైనా భోజనం అందిస్తానంటే వెంటనే వాళ్ళతో నేను తోడుగా ఉండి ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో నిరసరాయులకి, పేదవారికి, ఆకలితో ఉన్న అనాథలు అందరికీ ఆహారం అందజేయడం జరిగింది. గుడివాడ పట్టణం ప్రజలు ఒకటే ఆలోచించండి, ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాలి, మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మేము గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మమ్మల్ని కూడా సంప్రదించి ఈ గుడివాడ ఎంప్లాయీస్ వారు ఈరోజు ఇలా ఆహారం పంచడం చాలా, ఎందుకంటే మనుష్య దైవ స్వరూపం అంటారు. మరి అలాంటి మానవులకి మనం అందించకపోవడం చాలా దౌర్భాగ్యం. వీళ్ళని గుర్తించి ఇలా ఆకలిని తీర్చాలని కోరికతో ఈ గుడివాడ ఎంప్లాయీస్ వారు వచ్చి అది రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, అంటే ఎక్కడ ఉంటే అక్కడ, అంటే మా దగ్గరికి వచ్చి తినడం కాదు, ఎక్కడ ఉంటే అక్కడ నిరసరాయల దగ్గరికి వెళ్ళి పాపం ఇంత వర్షంలో కూడా ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు మాతో పాటు వర్షం తడుచుకుంటూ వాళ్ళకి ఆహారం అందజేసినందుకు మా ఆర్కే టీం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా గుడివాడ పట్ట ప్రజలు కూడా మానవ సేవే మాధవ సేవ నినాదంతో ప్రజలకు ఏ ఇబ్బంది సరే అందరూ తోడుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఇంత అవకాశం ఇచ్చిన గుడివాడ బ్యాంక్ ఎంప్లాయీస్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వెనిగండ్ల రాము. ఇటువంటి మహనీయుల ఆశయ సాధన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందన్న రాము. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన దళిత సంఘాల పలు పార్టీల నాయకులు. అంబేద్కర్ ముందు చూపు వలె నేడు దేశంలో సమానత్వం ఉందన్న నాయకులు, దళిత సంఘాల నేతలు. మించింగ్ తుఫాన్ ప్రభావంతో నేట మునిగిన పంట పొలాలను పరిశీలించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. Audio Jungle.